మేము చాలా స్పష్టంగా ఉన్నాం. ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు పండినా చివరి గింజ వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కొంటది, తడిసినా కొంటది, మొలకలెత్తినా కూడా అదే ఎంఎస్పీ రేట్తో కొంటది. మీరు నెలల తరబడి కొన్నటువంటి ధాన్యానికి డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. మేము కేవలం 3 రోజుల్లో రైతు అకౌంట్లోకి డబ్బులు వేస్తాం. నెలల తరబడి రైతులకు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. మేము 3 రోజుల్లో రైతులు ఆ ట్రక్ షీట్ పట్టుకొని మిల్లర్ల చుట్టూ తిరుగుతూ వేసిన కాటా వేసిన ధాన్యాన్ని మా 10 కేజీలు తీశారు, లేకపోతే అది తీశారు ఇది తీశారు అని చెప్తూ వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా మిల్లర్లు బయటికి పంపిస్తూ, లేకపోతే సివిల్ సప్లైస్ వాళ్ళు డబ్బులు ఇవ్వక రకరకాల ఇబ్బందులు పడేవాళ్ళు. ఇవాళ ఏ ఇబ్బంది లేదు. 3 రోజుల్లో 3 డేస్లో డబ్బులు ఇస్తాము. ఇది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, రైతాంగ సోదరుల కోసం, పంట పండించేటువంటి కుటుంబాలు ఆదుకోవటం కోసం చేసేటువంటి కార్యక్రమం ఇది. దయచేసి తప్పుడు సమాచారం ప్రజల్లో చొప్పించి, మీకేదో ప్రసార మాధ్యమాలు మీ సొంతవి ఉన్నాయి కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు రాసుకొని, మీ ఇష్టం వచ్చినట్టు చూపించుకొని ప్రజలను తప్పుదోవ పట్టించి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయబాకండి అని చెప్పడం కోసమే నేను ఈరోజు మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రైతాంగ సోదరులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఎవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. ఇట్స్ ఏ పీపుల్స్ గవర్నమెంట్. ఇది మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, పీపుల్స్ గవర్నమెంట్. ఈ ప్రభుత్వం మన కోసం, ప్రజల కోసమే. ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా చూసుకునే కార్యక్రమం చేస్తుందని మీ అందరికీ నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ధైర్యంగా నిశ్చింతగా ఉండవలసిందిగా కూడా రైతులకు చెప్తాను. సన్న బియ్యం కొనుగోలు 500 బోనస్తో మొదలు పెడతామని చెప్పాం. ఏం చెప్పాం? సన్న ఒడ్లు ధాన్యం పండించేటువంటి వాళ్ళని 500 బోనస్తో మొదలు పెడతామని చెప్పాం. ఒక్క నిమిషం. మేము మొదలు పెడతామని చెప్పాము. అదే బిగినింగ్ వెన్ యూ స్టార్ట్. నేను చెప్తున్నాను, నువ్వు చెప్పేదానికి నేను చెప్పేదానికి చాలా తేడా ఉంది. సన్న బియ్యానికే 500 ఇస్తున్నారు అని చెప్తా ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే సన్న ధాన్యం కొనుగోలుతో మొదలు పెడుతున్నాం అన్నాం. ధాన్యాన్ని మేము మొదలుపెట్టేదాన్ని మీకు ముందు సమాచారం ఇస్తున్నాం. మేము సన్న ధాన్యాన్ని కొనుగోలు చేసేదానికి 500 రూపాయల బోనస్ని స్టార్ట్ చేస్తున్నామని చెప్తున్నాం. మేము చెప్పిన సమాచారాన్ని దయచేసి ప్రజలకు అందిస్తే సన్నధాన్యం పండించినటువంటి వాళ్ళు 500 రూపాయలు కోల్పోయి వాళ్ళు అందించడం కోసం ప్రయత్నం చేయండి.